హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీహిత స్పెషల్. ఈరోజు నేను కాజు బర్ఫీ తయారు చేశానండి. చూడండి కాజు బర్ఫీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గో టు ద వీడియో. నేను ఒక కప్పు కాజుని తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ కాజుని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లో వేసుకుని కాజు బరకగా మిక్సీ ఆడుకోవాలి. మెత్తగా మాత్రం ఆడుకోకండి. నేను చెప్పినట్టు చేస్తేనే మీ పర్ఫెక్ట్గా వస్తుంది కాజు బర్ఫీ. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా మిక్సీ ఆడుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో 1 కప్పు పంచదార వేస్తున్నాను. 1 కప్పుకి 1 కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసుకొని మనం పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. స్లోగా పంచదార అంతా కలిగేంత వరకు గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. పంచదార అంతా కరిగి మనకి తీగ పాకం వచ్చే వరకు కలుపుకొని తీరాలి. ఈ విధంగా స్లోగా కలుపుకోండి. ఇప్పుడు నాకు చూడండి, పంచదార అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు, సుమారు మనం పంచదార వేసిన దగ్గర నుంచి ఒక 10 నిమిషాలైనా పడుతుందండి, సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, నాకు పంచదార పాకం వచ్చింది అనిపిస్తోంది. ఒకసారి చెక్ చేద్దామా ఎలా వచ్చిందో. చూడండి, ఇప్పుడు ఇలా గరిటతో ఉన్నప్పుడు డ్రాప్గా పడాలి. వేళ్ళ మధ్యలో పెట్టుకుని చూస్తే ఈ విధంగా సాగాలి. అలా సాగినట్టయితేనే మనకి పంచదార పాకం వచ్చినట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న కాజు మొత్తం వేసేసుకోవాలి. ఇందులో మిక్సీ పెట్టుకున్న కాజు మొత్తం వేసేసుకున్నానండి. వేసేసుకొని స్లోగా గరిటతో కలుపుకుంటూ మొత్తం పంచదార పాకం అంతా కాజుకి బాగా పట్టేలాగా స్లోగా కలుపుకుంటూ లిక్విడ్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మించుగా ఒక 10 అప్పుడు ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వచ్చినట్టు ఇలా దగ్గర పడిపోతూ ఉంటుందండి. ఈ సమయంలో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దగ్గర పడేదాకా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మొత్తం దగ్గర పడిపోయింది, కొంచెం గట్టిగా అయిపోతుంది అనే సమయంలో స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఇలా గిన్నెలోకి తీసేసుకోండి. ఇది కొద్దిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు చిలకరించండి. ఒక్కసారి చిలకరిస్తే సరిపోతుంది. మనం దీన్ని ఇప్పుడు గోధుమ పిండి, చపాతీ పిండి కింద కలిపేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, చపాతీ పిండిలాగా మనం ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండినంతా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయండి. శుభ్రంగా మొత్తం చుట్టూరా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ నెయ్యి అప్లై చేయండి. అప్పుడు ఈ ముద్దను తీసుకుని దీన్ని ఫస్ట్ చేత్తో పల్చగా ఒత్తుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మీరు చపాతీ కర్రను తీసుకుని దాని మీద చపాతీని ఒత్తుకుంటున్నట్టు స్లోగా నెమ్మదిగా ఏమాత్రమో బరువు ఆంచకుండా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చపాతీ ఒత్తుకోండి. అయితే మీరు ఇక్కడే ఉంటుందండి కరెక్ట్గా ఇటుకు. మీకు దళసరిగా కావాలంటే కాజు కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. పల్చగా కావాలి, కొంచెం కాజు పల్చగా ఉండాలి అనుకుంటే మీరు పల్చగా ఒత్తుకోండి. ఇప్పుడు నేను కార్నర్స్ అన్నీ కట్ చేసేయాలండి. మంచి షేప్ రావాలి అనుకుంటే కార్నర్స్ కట్ చేసేయాలి. మీరు కనుక పెద్ద ప్లేట్ తీసుకుంటే అప్పుడు ఇంకొంచెం ఈజీ అవుతుంది. కానీ కింద ప్లేట్ కూడా దళసరిగా ఉండాలి, ఏమాత్రం కదలకుండా ఉండే ప్లేట్ తీసుకుంటే బెటర్. ఈ విధంగా నేనైతే కార్నర్స్ అన్నీ కట్ చేసేస్తున్నానండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన షేప్లో నాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను నాట్లు పెట్టుకుంటున్నాను. నేను కాజు షేపే రావాలని పెట్టుకోవట్లేదు. ఈ విధంగా నేను నాట్లు పెట్టుకుంటున్నాను. మీకు కాజు షేప్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాజు షేప్లో నాట్లు పెట్టుకోండి. ఈ విధంగా నాట్లు పెట్టుకొని దీన్ని మించుగా ఒక గంట సేపు వదిలేయండి. నాట్లు పెట్టుకుని వదిలేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అలాగే మనం ఇందాక కార్నర్స్లో కట్ చేసేసిన కాజు ముద్ద ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మళ్ళీ ఒత్తేసుకున్నాను. ఇప్పుడు చిన్నది కాబట్టి సైడ్స్ అన్నీ ఇలా ఒత్తుకొని ఒక షేప్ కింద చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని కూడా సేమ్ ఇలాగే నాట్లు పెట్టుకోండి. ఒక గంట సేపు వదిలేయండి. ఇది కూడా ఇలా నాట్లు పెట్టుకొని నాకు నచ్చిన షేప్లో నాట్లు పెట్టుకున్నానండి. మీకు కావాల్సిన షేప్లో కాజు షేప్లోనే కావాలనుకుంటే కాజు షేప్లోనే నాట్లు పెట్టుకోండి. నేను ఇక్కడ ఎటువంటి సిల్వర్ షీటు వాడట్లేదండి, మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు. గంట సేపు తర్వాత ఆరిన తర్వాత తీస్తే కాజు
ఈ విధంగా పీసెస్‌గా ఈజీగా వచ్చేస్తాయండి. అంతేనండి, కాజు బర్ఫీ రెడీ అయిపోయినట్టే. మీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.